తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభు ఆకాశము నుండి అగ్నిని వర్షించి వీరిని నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించుటకు నీకు సమ్మతమా? లూకా శుభవార్త 9వ అధ్యాయము 54వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మీకు తండ్రి దేవుని కృపయు శాంతియు లభించునుగాక. ప్రభు శిష్యులు యేసుతో వెళ్ళుచుండగా సమరియా ప్రజలు యేసును ఆహ్వానింపకపోవడం చేత కోపంతో శిష్యులు వారిపై అగ్ని కురిపించి నాశనం చేయుదుమా అని క్రీస్తు ప్రభువును అడిగినప్పుడు అందుకు సమ్మతింపకపోవు సందర్భంలోనిది ఈ వాక్యం. దీనిని బట్టి మనం 2 సత్యాలను అర్థం చేసుకోవాలి. మొదటిది, ప్రభు ఎవరి నాశనాన్ని కోరుకోరు. శత్రువులైన, పాపాత్ములైన, అన్యులైన, దోషులైన వారు నశించాలన్నది ప్రభుని ఉద్దేశం కాదు. వారు మారు మనసు పొంది క్రీస్తును తెలుసుకొని ఆయన యందు విశ్వాసముంచి నడవాలి. క్రీస్తే లోక రక్షకుడని గుర్తించి ఆయన బాటలో నడవాలి. సత్యాన్ని తెలుసుకోవాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలి. రెండవది, ఎవరైనా దురుద్దేశంతో, స్వార్థంతో, కపటంతో ప్రభుని ముందు విన్నవించుకుంటే, మొరపెట్టుకుంటే వారి ప్రార్థనలు కానీ, వారి మొరలు కానీ, వారి బలులు కానీ, వారి త్యాగాలు కానీ ఫలించవు. తిరిగి వారినే ప్రభువు మందలిస్తాడు. విశ్వాసులమైన మన ప్రార్థనల్లో నీతి, నిజాయితీ, నిస్వార్థ బుద్ధి ఉండాలి. క్రీస్తు ప్రభు పలికినట్లు మన శత్రువులను ప్రేమించాలి. మనను హింసించే వారి కోసం ప్రార్థించాలి. ఇంకా ఇతరులను గూర్చి తీర్పు చెప్పే ముందు మనలో ఉన్న తప్పులను సరిదిద్దుకోవాలి. మన మలినాన్ని కడుక్కోవాలి. ఆలోచనలను, మనస్సును మరియు జ్ఞానేంద్రియాలను శుద్ధి చేసుకోవాలి. అప్పుడు మనం మంచి బుద్ధితో, మంచి నడవడికతో వర్తిస్తాము. పొరుగువారిని గురించి మంచి ఆలోచనతో వ్యవహరిస్తాము. వారి కోసం ప్రార్థిస్తాము. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరులను శిక్షించాలి, శపించాలి, నాశనం చేయాలి అన్న కపట బుద్ధిని వీడి క్రీస్తు ప్రభుని ఓలే ప్రేమ, క్షమాపణ, కరుణ, ఆప్యాయత వంటి లక్షణాలను కలిగి జీవించాలి. ప్రార్థించుదము. పరిశుద్ధుడైన మా దేవ, మీకు మా వందనం. మీరు మాపై చూపిస్తున్న దయా కనికరాలను బట్టి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా పొరుగు వారిని ప్రేమించాలని, వారిని క్షమించాలని, తొందరపాటు నిర్ణయాలు చేయరాదని ఈనాటి జీవవాక్యం ద్వారా మాకు బోధించారు. మీ వాక్యానుసారం జీవించే జ్ఞానాన్ని మాకివ్వమని మీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.